నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తమిళనాడు రాజకీయాల్లో అందరి ఎగ్జిట్ పోల్స్ని తారుమారు చేస్తూ విజయ్ సంచలనం క్రియేట్ చేశారు. ఇప్పుడు మరి ప్రభుత్వాన్ని రూపొందించడానికి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎవరు మద్దతు తీసుకోబోతున్నారు? ఎవరు మద్దతు తీసుకుంటే మంచిది? అసలు ఎటువంటి డెసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది? విజయ్ గెలుపుకి గల కారణాలేంటి? ఇక్కడ మన రాజకీయాల్లో ఉన్న పరిస్థితులేంటి? ఇవన్నీ కూడా క్లియర్‌గా మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ముందుగా తమిళనాడులో విజయ్ పార్టీ అనౌన్స్ చేశారు అన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి అసలు? ఎటువంటి మార్పులు వస్తున్నాయి అక్కడ రాజకీయంలో అని మీరు అనుకున్నారు? అంటే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ గారి పార్టీ అనౌన్స్ చేయటము ఇవన్నీ చూసాం. యెస్. అంటే ఎన్టీఆర్ తర్వాత 2 పార్టీలు వచ్చినాయి సినిమా పరిశ్రమ నుంచి తెలుగులో. ఒకటి ప్రజారాజ్యం, 2 జనసేన. అయితే ఇదే టైంలో అక్కడ విజయకాంత్ గారు ఒక పార్టీ పెట్టారు. అలాగే కమల్ హాసన్ ఒక పార్టీ పెట్టాడు. ఆ 2 పార్టీలు కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. ఇక్కడొచ్చిన 2 పార్టీలు కూడా పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదు. ప్రజారాజ్యం అయితే ఆయన 150 సీట్లు ఎక్స్‌పెక్ట్ చేశాడు. 18 సీట్ల దగ్గర ఆగిపోయిందది. ఆ తర్వాత ఆయన పార్టీని విలీనం చేసేశారు. విలీనం చేసిన తర్వాత నెమ్మదిగా ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పి తిరిగి సినిమాల్లోకొచ్చేశారు. జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్రారంభం నుంచి ఒక కన్‌ఫ్యూజన్‌తోనే నడిచింది. ఆయన మొదటి ప్రసంగమే కన్‌ఫ్యూజన్‌తో నడిచింది. అంటే ఐటెక్స్‌లో జరిగింది ఆయన మొదటి ప్రసంగం. ఆయన ఒక్కడే ఉన్నాడు వేదిక మీద, ఇంకెవరూ లేరు. శ్రోతలు మాత్రమే ఉన్నారక్కడ. శ్రోతలనండి, లేకపోతే ప్రేక్షకులనండి. ఆ ప్రేక్షకులు ఈయన మాత్రమే ఒక ఉపన్యాసం చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ ఉపన్యాసం కూడా చాలా కన్‌ఫ్యూజన్‌గానే నడిచింది. ఒక పొలిటికల్ ఫిలాసఫీ ఆయన దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కవిత్వంతో మిక్స్ చేసి జనాలకు అర్థం కాని పద్ధతిలో మాట్లాడేసి వెళ్ళిపోయాడు. అలా కాకుండా నేను రాజకీయాల్లోకి వస్తున్నాను మొదటి డైలాగు. నా శత్రువులు వీళ్ళు అని నేను అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు. వీళ్ళ విధానాల పట్ల నాకు పూర్తి స్థాయి వ్యతిరేకత ఉంది. వీళ్ళ మీద యుద్ధం చేయదలుచుకున్నాను. నేను ఈ రాష్ట్ర అధికారాన్ని చేపట్టబోతున్నాను అన్న టోన్‌లో ఆయన మాట్లాడలేదు. మాట్లాడకుండా పొలిటికల్ సిట్యుయేషన్‌ని ఫిలసాఫికల్‌గా చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోవడంతో జనాలకు కన్‌ఫ్యూజన్ తప్ప ఏం మిగలలేదు. తర్వాత దాన్నే పవనిజం అనే పేరుతో సర్క్యులేట్ చేశారు. ఏం జరగబోతోంది అనుకునేలోపు ఈయనెళ్ళి నరేంద్ర మోడీ గారిని కలిశాడు. ఆ తర్వాత ఎన్నికల్లో బీజేపీకి, తెలుగుదేశానికి మద్దతిస్తూ తాను కంటెస్ట్ చేయకుండా ప్రచారం మాత్రమే చేశాడు. ఇలా ఒక కన్‌ఫ్యూజన్‌తో నడిచింది జనసేన ప్రయాణం. అంటే అప్పుడు అర్థమైందేంటంటే ఇతను రాజకీయం చేయటానికొచ్చాడు గానీ రాజకీయాలు కాదు. అంటే రాజకీయం అంటే ఏదో తన లబ్ధి కోసం, తను అనుకున్నటువంటి గోల్స్ సాధించుకోవటం కోసం ఏదో చేస్తున్నాడు తప్ప, సీరియస్‌గా ప్రజలతో కలిసి ఒక రాజకీయాలు చేసేటువంటి పరిస్థితిలో ఇతను లేడు అన్నది అర్థమైంది. అక్కడి నుంచి ప్రతి ఎన్నిక కూడా ఆయన వ్యూహంతో నడిచాడు తప్ప జనంతో నడవలేదు. జనసేన అని పార్టీ పేరు పెట్టుకున్నారు గానీ, జనంతో కాంట్రాక్ట్‌లో లేడు ఆయన ఎప్పుడు ప్రాపర్‌గా. సో, విజయ్ పార్టీ పెడుతున్నాడు అన్నప్పుడు కూడా ఈ 2 ఉదాహరణలు దొర్లినాయి. ఓకే. అయితే విజయ్ చాలా స్పష్టంగా ఒక మాట చెప్పాడు. నేను కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీతోనూ, అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న డీఎంకేతోనూ సమాన దూరం మెయింటైన్ చేద్దాం అనుకుంటున్నాను అనేదొకటి. రాజకీయ శత్రువుగా డీఎంకేని చూస్తున్నాను. రాజకీయ తాత్విక శత్రువుగా, భావజాలపరమైన శత్రువుగా బీజేపీని చూస్తున్నాను అన్నాడు. ఇది కీలకమైన స్టేట్మెంట్. ఈ కీలకమైన స్టేట్మెంట్ ఇచ్చాక ఇతనేదో చేయబోయే అవకాశం ఉంది అనే హోప్ వచ్చింది. దీనికంటే ముందు ఆయన పార్టీ పెడుతున్నాడు అన్నప్పుడు నేను అనుమానపడింది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ స్కీమింగ్‌లో భాగంగా ఓకే. విజయ్ పార్టీ వస్తోంది అని అనుకున్నా. అయితే ఆ అభిప్రాయం ఈ ప్రకటనతో మార్చుకున్నాను నేను. ఇతను కొంత సొంత కాళ్ళ మీద నిలబడే ప్రయత్నం ఏదో చేస్తున్నాడు అని అయితే అనిపించింది. బీజేపీ ప్లాంట్ చేస్తున్న మొక్క విజయ్ అని ఎందుకు అనుకున్నానంటే,
డిఎంకేని దెబ్బ కొట్టడం అనేది వాళ్ళ ప్రోగ్రామ్ అనేది అప్పటికే డిసైడ్ అయిపోయింది. ఓకే. బీజేపీ ప్రోగ్రామ్. ఆపరేషన్ డిఎంకే అనే ప్రోగ్రామ్ మొదలైపోయింది. సో, అందులో భాగంగా డిఎంకేకి బేస్‌గా ఉన్నటువంటి ద్రవిడ ఓట్ బ్యాంక్‌ని చీల్చాలి. ఆ ద్రవిడ ఓట్ బ్యాంక్ చీల్చటం కోసం ఇతన్ని రంగంలోకి దింపారు. ఎంతో కొంత ఏడీఎంకే చీలుస్తుంది. మెజారిటీ విజయ్ చీల్చేస్తాడు. డీఎంకే వీక్ అయిపోతుంది. ఈ స్కీమ్‌లో భాగంగా తర్వాత ఏడీఎంకేని, విజయ్‌ని కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి విజయ్‌ని సీఎంని చేసేసి మేం సీఎంని చేశాం నిన్ను అన్న పద్ధతిలో అతన్ని కంట్రోల్‌లో పెట్టుకుని కథ నడిపిస్తారు అనే డౌట్ వచ్చింది మొదట. కానీ ఇతను ఎప్పుడైతే భావజాలపరమైన శత్రువుగా నేను బీజేపీని చూస్తున్నాను అన్నాడో, రెండోది పెరియార్ ఆలోచనా విధానానికి పెద్దపీట వేస్తున్నట్టుగా మాట్లాడాడు అతను. అది కొంత హోప్‌నిచ్చింది గానీ ఎప్పుడూ సీరియస్ పొలిటికల్ డిబేట్‌లో లేడాయన. నెమ్మదిగా స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళటం మొదలుపెట్టాడు. ఈ స్కూళ్ళు, కాలేజీలకు వెళ్ళటం అనేది కార్యక్రమం వర్కౌట్ అయింది. అంటే జెన్‌జీతో అతను ప్రాపర్‌గానే కనెక్ట్ అయ్యాడు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎక్స్టెండ్ అయ్యాడు. దాదాపు ఒక 50 నియోజకవర్గాలు మాత్రమే సీరియస్‌గా తిరిగాడు అతను. మొత్తం స్టేట్ అంతా చుట్టింది లేదు ఎన్టీ రామారావు గారిలాగా. కానీ టైం తీసుకున్నాడు. వివిధ శ్రేణులతో కలిశాడు. పర్టిక్యులర్‌గా ఫ్యాన్స్‌ని కన్సాలిడేట్ చేసుకుని వాళ్ళని ఒక నిర్మాణంలోకి తీసుకొచ్చాడు. వాళ్ళ ద్వారా తన అభిప్రాయాలు ఎప్పటికప్పుడు జనాలకు కమ్యూనికేట్ చేయగలిగాడు. ఈ నెట్వర్క్ ఇదంతా ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు అనేది అర్థమైన తర్వాత ఇతను సొంత కాళ్ళ మీదే ఎన్నికలకు వెళ్తాడు అని అనిపించింది. నిజంగానే అలాగే వెళ్ళాడు. ఓకే. వెళ్ళిన సందర్భంగా ఎన్నికలకి వెళ్తున్న సందర్భంలోనే ఇతని మీద పర్సనల్ లెవెల్ ఎలిగేషన్స్ బీజేపీ నుంచి వచ్చినాయి. అంటే విజయ్ ఎందుకు జనంలో కనబడటం లేదు అని అడుగుతున్నారు చాలామంది నన్ను. త్రిష వదిలితే కదా ఇతను జనంలోకి రావాల్సింది అని నాగేంద్రన్ మాట్లాడాడు. బీజేపీ చీఫ్ అక్కడ. ఆయన మాట్లాడిన మాటల మీద విజయ్ స్పందించలేదు. త్రిష మాత్రమే ఖండించింది. ఆవిడ మాత్రమే స్పందించింది. ఆ తర్వాత ఆయన పర్సనల్ లైఫ్‌లో ఆయన వైఫ్ డివోర్స్‌కి అప్లై చేశారని, ఆవిడ వచ్చేస్తున్నారని, ఆ కేస్ ప్రొసీడింగ్స్ నిమిత్తం ఆవిడ మెడ్రాస్‌లో కొంతకాలం స్టే అవ్వబోతున్నారని, ఈయనింట్లోనే స్టే అవ్వబోతున్నారని, అక్కడే ఉండాలని ఆవిడ డెసిషన్ తీసుకుందని ఇలా రకరకాల వార్తలు నడిచినాయి. ఈ ప్రయాణంలో కూడా ఇదంతా అయిపోయిన తర్వాత ఆయన పబ్లిక్‌తో మాట్లాడాడు. బయట విడిగా ఎక్కడా మాట్లాడలేదు. నో కామెంట్. పబ్లిక్‌తో కూడా ఆయన ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడంటే, మా ఇంట్లో గొడవలున్నాయి. మీ ఇంట్లోనూ గొడవలున్నట్టే. ప్రతి ఇంట్లోనూ ఉన్నట్టుగానే మా ఇంట్లో కూడా గొడవలున్నాయి. మీ ఇంట్లో గొడవలు మీరెలా సార్ట్ ఔట్ చేసుకుంటారో, నా ఇంట్లో గొడవలు నేను అలా సార్ట్ ఔట్ చేసుకుంటాను. అది వదిలిపెట్టేయండి. ఇప్పుడు మనం మన ఇంటి సమస్యలు కాకుండా మన ఇద్దరికీ కామన్‌గా ఉన్నటువంటి ఇష్యూస్ గురించి ఏం చేద్దాం అనేది మాట్లాడుకుందాం ఓకే. అన్నాడు. ఆ ఒక్క స్టేట్మెంట్‌తో ఈ జరిగిన హడావిడి మొత్తం ప్రజల మనసుల్లోంచి పక్కకెళ్ళిపోయింది. అది చాలా వ్యూహాత్మకంగా, చాలా పద్ధతిగా మాట్లాడాడు అనే ఇంప్రెషన్ కలిగింది. అంటే ఓపెన్‌గా ఇష్టం వచ్చినట్టు రియాక్ట్ అవ్వటము, వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు తీసుకొచ్చి మాట్లాడటం ఇలాంటి కన్‌ఫ్యూజన్, గందరగోళపు ప్రకటనలు ఎప్పుడూ చేయలేదు. ప్రతి ఒక్కళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాడు. అదే టైంలో క్రిటికల్‌గాను ఉన్నాడు. సార్ అది విమర్శలు కూడా ఎక్కడ కూడా అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏది కూడా లేదు. వాడకుండా ఈ కులాలు, మతాలు ఇటువంటివి ఏమీ కులాలు, తీసుకురాకుండా మతాలు వాడటం తప్పేమీ కాదు గానీ, ఆయన ధోరణిలో ఆయన వెళ్ళాడు తప్ప ఎవరిని ఇమిటేట్ చేయటము, ఎవరినో అడాప్ట్ చేసుకుని మాట్లాడటము ఈ ధోరణిలోకి వెళ్ళలేదు. ఓకే. వెళ్ళకపోవడంతో అతను ఒక ఆల్టర్నేటివ్‌గా కనిపించాడు జనాలకి. ఓకే. అవన్నీ అప్పుడు ఇంప్రెస్ చేసినాయి అంటారా జనాల్ని? ఇంప్రెస్ చేసినాయి. నిజానికి ఆల్టర్నేటివ్‌గా కనిపించాడు. అప్పటికి ఏడీఎంకే ఒక ఆల్టర్నేటివ్‌గా తన పొజిషన్‌ని డ్రాప్ అవుతోంది. ఈ డ్రాప్ అవ్వటం అనేది మొదలై చాలా కాలమైంది. ఈ ఎన్నికలో అదృశ్యం అయిపోతుంది ఆ పార్టీ అని అనుకున్నారు అందరూ. కానీ ఉంది. దాని ప్రెజెన్స్ ఇంకా ఉంది. ఒక 50 సీట్లు సెక్యూర్ చేసుకోగలిగింది. అయితే భారతీయ జనతా పార్టీ చెప్పు చేతల్లో ఉంది ఆ పార్టీ అనే ఇంప్రెషను ద్రవిడ సెంటిమెంట్‌ని హర్ట్ చేసింది. అందుకని ఏడీఎంకే నుంచి కొంత ఒక బ్యాచ్ మొత్తం లేచి బయటకొచ్చేసింది. అది ఇప్పుడు విజయ్‌కి కలిసొచ్చిన అంశం అది. కీలకంగా ఆయన గెలుచుకున్నటువంటి స్థానాల్లో మెజారిటీ ఏడీఎంకే గతంలో
గెలుస్తూ వస్తున్నటువంటి స్థానాలు చాలా ఉన్నాయి ఇతను గెలిచినటువంటి వాటిలో. అలాగే డీఎంకే నుంచి కూడా కొన్ని సీట్లు చీల్చాడు. చీల్చి తను గెలిచాడు. ఈవెన్ స్టాలిన్ కంటెస్ట్ చేసినటువంటి నియోజకవర్గంలో కూడా ఇతని పార్టీ అభ్యర్థే గెలిచాడు అక్కడ. ఆయన ఓడిపోయి. కాబట్టి ప్రజలు ఇతన్ని అప్పటి వరకు ఏంటంటే డీఎంకే కాదంటే గనుక ఏడీఎంకే అన్నట్టుగా ఉండేది అక్కడ వ్యవహారం. ఆ సెకండ్ ఆప్షన్ ఆల్టర్నేటివ్‌గా విజయ్‌ని చూడటం మొదలుపెట్టారు జనాలనేది అర్థమైంది. ఎప్పుడైతే విజయ్‌ని ఆల్టర్నేటివ్‌గా చూసారో విజయ్‌ని గెలిపించుకోవాలి అనేటువంటి ప్రోగ్రామ్‌లోకొచ్చారు ఓటర్లు. అది కనిపించింది ఓకే. ఇక్కడ. అయితే డీఎంకే మీద అంత భారీ స్థాయి వ్యతిరేకత లేదు ప్రజల్లో. వ్యతిరేకత ఉంది. కొన్ని విషయాల పట్ల వ్యతిరేకత ఉంది. పర్టిక్యులర్‌గా అవినీతి ఆరోపణలు భారీగానే వచ్చినాయి. దాంతో పాటు ఇక్కడ కుటుంబ రాజ్యం నడుస్తోంది. సెకండరీ లీడర్‌షిప్‌ని డెవలప్ చేయడం కోసం ఆయన ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమందిని తొక్కేస్తున్నాడు స్టాలిన్ అనేది ఒక అభిప్రాయం బాగా ప్రబలిందక్కడ. ఓకే. పర్టిక్యులర్‌గా తన కొడుకుని ప్రమోట్ చేయడం కోసం ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయి అని. దయానిధి స్టాలిన్. ఈ వీటితో పాటు ఇతరేతర అంశాలు అంటే దయానిధి మాట్లాడినటువంటి మాటలు కొన్ని కాంట్రోవర్సీ అయినాయి. అయితే అది కీలకం అంటున్నారు కానీ అదేం కాదు. అది పట్టించుకునే మూడ్‌లో జనం లేరు. ఏది ఆయన సనాతన ధర్మం మీద మాట్లాడినవి అవన్నీ ద్రవిడ సెంటిమెంట్‌ని కన్సాలిడేట్ చేసాయి తప్ప ఇబ్బంది పెట్టలేదు. అందుకని ప్రభుత్వం మీద బలమైన వ్యతిరేకత అయితే లేదు. అది మనకి ఎగ్జిట్ పోల్స్‌లో కనిపించింది. డీఎంకే తిరిగి గెలిచేస్తుందనే చాలామంది చెప్పారు ఎగ్జిట్ పోల్స్‌లో. ఒక 2 ఛానల్స్ మాత్రమే, 2 సంస్థలు మాత్రమే విజయ్ గెలిచే ఛాన్స్ ఉంది అని చెప్పి మాట్లాడాయి బలంగా. అది నిజమని ప్రూవ్ అయింది. అంటే రూటెడ్‌గా చేసినటువంటి ఆపరేషన్‌గా కనిపించింది అది. అంటే వాళ్ళు వెళ్ళినటువంటి జనాల నుంచి రిపోర్ట్ సేకరించడం కోసం వాళ్ళు అనుసరించిన పద్ధతి ఇంకొంచెం ఇంటెన్సిఫై అయి ఉంది అనేది అర్థమైంది. అది ప్రూవ్ అయింది కాబట్టి ఇప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు అక్కడ విజయ్ గెలుపుకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటి? ఎందుకంటే ఇక్కడ ఈయనకి సంబంధించి, ఈయన పార్టీకి సంబంధించి మాట్లాడుతున్నారు. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా కొన్ని వీడియోస్, పోస్టులు కూడా పెడుతున్నట్టు కూడా సోషల్ మీడియాలో కనిపిస్తూ ఉన్నాయి. ఏంటి అసలు? అంటే వీళ్ళిద్దరిని ఎందుకు కంపేర్ చేస్తున్నారు? అంటే కంపారిజన్ అంటే ఇద్దరు సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చారు. ఆయన సినిమాలు ఈయన, ఈయన సినిమాలు ఆయన రీమేక్ చేసుకున్నారు కదా! ఓకే. 'ఖుషి' సినిమా ఆయన తమిళ్‌లో చేశాడు. ఈయన తెలుగులో చేశాడు. హ్మ్. ఇలాంటి హీరోలు పొలిటికల్ ఏరియాలోకి వచ్చినప్పుడు ఆయనకొచ్చిన సక్సెస్ ఈయనకెందుకు రాలేదు? రెండోది కంపారిటివ్‌గా విజయ్ కంటే కూడా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నటువంటి హీరో పవన్ కళ్యాణ్. అందుకని ఇతను ఎక్కువ ప్రభావం చూపించాడు కదా! కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. ఇతనికి హిట్టు, ఫ్లాపులతో సంబంధం లేకుండా ఇతను ఫలానా చోటుకొస్తున్నాడంటే జనాలు అన్ని పనులు వదులుకొని వచ్చేసేటువంటి బ్యాచ్ ఉంది ఇతనికి అనేది ప్రచారం జరిగింది విస్తృతంగా. మరి ఎందుకు ఆ ఫ్యాన్స్‌ని కన్సాలిడేట్ చేసుకోలేదు? ఆయన నిర్మాణంలోకి ఎందుకు తీసుకోలేదు వాళ్ళని? ఆ ఫ్యాన్ బేస్డ్‌గా ఎందుకు కార్యక్రమాలు మొదలవ్వలేదు? అంటే ఏమంటారంటే అక్కడ ఓట్ బ్యాంకింగ్‌గా కన్వర్ట్ అవ్వడానికి, ఇక్కడ ఓట్ బ్యాంకింగ్‌గా కన్వర్ట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటంటారు? ఓట్ బ్యాంక్ కన్వర్షన్ కాదండి. హ్మ్. ఓట్ బ్యాంక్ కన్వర్షన్ కాదు. ముందు తన అభిమానుల్ని ఒక స్ట్రక్చరల్‌గా ఒక నిర్మాణంలోకి తీసుకురావాలి కదా! ఓకే. ఆ పని జరగలా ఇక్కడ ప్రాపర్‌గా. జరగలేదు. వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపలేదు. నేను ఆల్టర్‌నేటివ్‌ని అని ప్రజలతో అనిపించలేదు. ప్రజలకు అనిపించేలాగా ఈయన వ్యవహారం లేదు. ఈయన మొదటి ఎన్నికే నేను పోటీ చేయను, వీళ్ళిద్దరూ పోటీ చేస్తారు, వీళ్ళిద్దరిని గెలిపించండి అని నేను మీ దగ్గరికొస్తున్నాను అన్నాడు. అది రాంగ్ స్ట్రాటజీ. అతను సీరియస్ పొలిటీషియన్‌గా తీసుకోవాలా, నాన్ సీరియస్ పొలిటీషియన్‌గా తీసుకోవాలో జనాలకు అర్థం కాలా. కన్‌ఫ్యూజ్ అయ్యారు. మీరు ఎన్టీ రామారావుని, చంద్రబాబు నాయుడిని, వైఎస్ రాజశేఖర రెడ్డిని, జగన్‌ని అలాగే మిగిలిన భారతీయ జనతా పార్టీ వ్యవహార శైలిని వీటన్నిటిని విమర్శిస్తూ మీదైన స్టాండ్ ఒకటి చెప్పుంటే విజయ్ చెప్పాడది. ఓకే. అది పవన్ కళ్యాణ్ చెప్పుంటే డెఫినెట్‌గా ఆయనకు ఆ స్పేస్ వచ్చేది. ఆయన అది మాట్లాడలే. మన ప్రధాన శత్రువు జగన్. జగన్‌ని అధికారంలోకి రాకుండా చేయటం కోసం నేను చారిత్రక అవసరంగా భావించి వీళ్ళిద్దరితోనూ కలిసి ప్రయాణం చేస్తున్నాను. వీళ్ళ చరిత్ర ఏమైనా అంతకంటే గొప్పదా? అంటే కాదు అనే విషయం జనాలకు తెలుసు. మరి నువ్వెందుకు ఆళ్ళిద్దరిని మోస్తున్నావు? ఇతన్నెందుకు కాదంటున్నావు? రీజన్ ఉండాలి కదా! పవన్ కళ్యాణ్ దగ్గర. ఆ రీజన్ లేదు. ఆయన ఏం చేశాడు? ఆయన మీద ఉన్న కేసులేంటి?
వాళ్ళ తండ్రి గారు అధికారంలో ఉండగా ఆయన అధికారం వలన ప్రయోజనం పొందిన వాళ్ళు ఈయన కంపెనీల్లో షేర్లు పెట్టారు. వాళ్ళ కంపెనీల్లో ఈయన షేర్లు కొన్నాడు. ఇదంతా అధికారం దుర్వినియోగం చేయటం అనే స్కీమ్ కింద కేసులుగా పెట్టారు. అసలు మార్కెట్ ఎకానమీ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులందరూ చేస్తున్నది ఇదే. నా మీద స్పెసిఫిక్‌గా కేసులు పెట్టారు కానీ సీరియస్‌గా డిబేట్‌కొస్తే చాలామంది రావాలి నాతో పాటు అని అడ్డం తిరిగి ఉంటే జగను సీన్ ఇంకోలా ఉండేది. కానీ తన మీద కేసులు పెట్టింది యూపీఏ ప్రభుత్వం. యూపీఏ హయాంలో ఇతన్ని కంట్రోల్ చేయటం కోసం కేసులు పెట్టారు. దాని మీద లీగల్ ఫైట్ చేస్తున్నాడు కానీ ఈ రోజు వరకు ఆయన మీద సీరియస్‌గా కోర్టు "నువ్వు సరెండర్ అయిపో, మేము ట్రయల్ జరుపుతాము" అనలేదు. ఎందుకంటే కొంత గందరగోళం ఉంది ఆ కేసుల్లో. ఆ కేసుల మీదే యుద్ధం ప్రకటించేస్తుంటే ఇతను అద్భుతంగా నిలబడతాడు. ఇప్పటికి కూడా అవకాశం ఉంది ఓకే. జగన్మోహన్ రెడ్డికి. ఆయన చంద్రబాబు కోసం కొన్ని విన్యాసాలు చేస్తాడు. బీజేపీ ఆశీర్వాదం కోసం కొన్ని విన్యాసాలు చేస్తాడు. ఆయన సనాతన ధర్మము అని పేరు చెప్పి రెచ్చిపోయి మాట్లాడి, ఆ తర్వాత ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పి నామాలు పెట్టుకుని ఒక భూతవైద్యుడు గెటప్ వేసి అక్కడ తిరుమలలో చేసిన హడావిడి, ఆ గుడిమెట్లు కడుగుట, ఈ గొడవలు ఇవన్నీ చూసాం మనం. ఎందుకు ఇంత శ్రమిస్తున్నాడు ఇతను పబ్లిక్‌ని వదిలిపెట్టి జనంలోకి? ఆ రోజున ఆయన పబ్లిక్ ఇష్యూస్ మీద నేను రోడ్డు మీదకి వస్తున్నాను, పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు, ఈ పరిపాలన బాలేదు, నేను ఒక ఆల్టర్నేటివ్ ఐడియాలజీతో వస్తున్నానని మాట్లాడుంటే సీన్ వేరేగా ఉండేది. అది కాకుండా ఎప్పటికప్పుడు ఎవరినో మెప్పించడం కోసం తనది కాని ప్రోగ్రాం భుజాన వేసుకుని నడవటం. ఇది పవన్ కళ్యాణ్ కెరియర్‌లో చాలా ఎక్కువ. ఓకే. అతను చంద్రబాబు నాయుడిని జైల్లో ఉండగా కలిసినప్పుడు కూడా ఆయనంతటా ఆయన వెళ్ళి కలవలేదు. ఢిల్లీ నుంచి బీజేపీ ఆఫీస్ నుంచి ఫోన్ వస్తే అప్పుడు గదిలో వెళ్ళాడు. ఆయన హ్యాపీగా ఓజీ షూటింగ్ చేసుకుంటున్నాడు ఆ రోజు హైదరాబాద్‌లోనే. చేసుకుంటూ ఉండగా షూటింగ్ మధ్యలో ఫోన్ వచ్చింది. హడావిడిగా కారెక్కి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇది ఆయన తంతు. ఈ తంతు జనాలకు నచ్చలేదు. అలాగే చిరంజీవి గారు కూడా ఒక ఆల్టర్నేటివ్, నేను చంద్రబాబు పాలన దుర్మార్గం, రాజశేఖర రెడ్డి పాలన దుర్మార్గం, వీళ్ళిద్దరికీ భిన్నమైన పాలన నేను అందించబోతున్నాను, వీళ్ళిద్దరిని పక్కకి నెట్టేసి నాకు అధికారం ఇవ్వండి, నేను మిమ్మల్ని సేఫ్గా చూసుకుంటాను అనే భరోసా ఇస్తూ మాట్లాడలేదు. అందుకని జనం ఆయన్ని కూడా ఆల్టర్నేటివ్గా నమ్మలేదు. పవన్ కళ్యాణ్ని అస్సలు నమ్మలేదు. అందుకని విజయ్ ఈ అనుభవాలు, ఇప్పుడు ఎంజి రామచంద్రన్ తన ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అయ్యాడు. ఓపెనింగ్ అంటే 72లో ఆయన డిఎంకే నుంచి సస్పెండ్ చేసిన మరుక్షణం ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో చాలా క్లియర్గా నన్ను వాళ్ళు సస్పెండ్ చేసామని చెప్తున్నారు కానీ నేను విడుదలయ్యానని అనుకుంటున్నాను, పంజరం నుంచి విడుదలయ్యాను, ఇప్పుడు నా ప్రతాపం ఏంటో చూపిస్తాను అన్నాడు. అక్కడి నుంచి మొదలైంది. 77 ఎన్నికల్లో ఆయన నిలబడ్డాడు, పార్టీ పెట్టి గెలిచాడు, సీఎం అయ్యాడు, 10 ఏళ్ల పాటు ఆయనే ఉన్నాడు చనిపోయే వరకు. ఓకే. 77 to 87. ఓకే. ఇప్పుడు విజయ్ అంటే మేనిఫెస్టో గాని, ఇచ్చిన హామీలు గాని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పుడు సక్సెస్ అవుతాడంటారా? అతను అంటే ఇప్పటి వరకు అతని ట్రాక్ రికార్డు చూస్తున్నాం ఇప్పుడు ఎవరు పాలిటిక్స్లోకి. సపోర్ట్ తీసుకుని వెళ్తే మంచిది? ఇప్పుడు కేంద్రం సపోర్ట్ లేకుండా అక్కడ పనులు జరుగుతాయా? ఇచ్చిన మేనిఫెస్టో గాని ఇవన్నీ కూడా? అంటే బీజేపీ కేంద్రంతో సంబంధం లేదండి, అతను చేయగలడు. ఓకే. అతను చేయగలడు. రెండోది, ఇప్పుడు అతని ముందున్నటువంటి వ్యవహారం ఏంటంటే అతను 108 స్థానాలు వచ్చినాయి, ఇంకో 10 కావాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆల్రెడీ పీసీసీ ఒక లెటర్ ఇష్యూ చేసింది, ఓకే. అన్నా మా డీఎంకే మాకు కూడా గెలిచినటువంటి 5 సీట్లు ఇస్తాము అని. ఏడీఎంకేకి సంబంధించి ఒక చర్చ జరుగుతోంది. తను ఎంతవరకు అటునుంచి ఓ 35 మందిని తీసుకొని ఒక బ్యాచ్ ఇతనితో కలవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎంతవరకు కలుస్తారు అనేది ఒక చిన్న గందరగోళం ఉంది. అది పక్కన పెట్టేస్తే కాంగ్రెస్తో పాటు లెఫ్ట్ పార్టీలకు 2-3 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఆ 5 కలిస్తే ఇంకొక 5 సీట్లు కావాలి, అతనికంటే ఎక్కువ అక్కర్లేదు ఆయనకి. అయితే ఇదే టైంలో చాలామంది విజయ్కి సజెస్ట్ చేస్తుంది ఏంటంటే, నువ్వు ఎన్డీఏ వైపు టర్న్ తీసుకో. ఆల్రెడీ రిజల్ట్స్ రావడానికి ఒక 2 రోజుల ముందు ఆయనకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది. వచ్చి ఏడీఎంకేతో నిన్ను కలిపి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం మనం, నువ్వే సీఎంవి అని. ఎందుకు సున్నితంగా తిరస్కరించాడు ఆ రోజున ఢిల్లీ వెళ్ళటానికి విజయ్ అంటే, వాళ్ళ చేతుల్లో పావుగా మారితే తనని ఎలా చూస్తారు జనాలు అనే విషయంలో ఆయనకు క్లారిటీ ఉంది. ఆల్రెడీ ఏడీఎంకే ఫేస్ చేస్తోంది ఆ సమస్యని. సో తను ఓపెనింగ్లోనే సమస్యల్లో ఇరుక్కోవడం అవుతుంది అక్కడికి వెళ్తే. అందుకని చాలా కాన్షియస్గానే ఆయన బీజేపీ పట్ల దూరంగా ఉండాలనే డెసిషన్ తీసుకున్నాడు మొదటే.
ఇప్పటికీ సున్నితంగా అదే స్టాండ్ మీద ఉన్నాడు అతను. కాబట్టి బీజేపీ ఆశించింది ఏమిటి? త్రిష గారిని పిలిచి మాట్లాడాడు అమిత్ షా గారు ఆ మధ్య. ఏమిటి ఆ సమావేశం అంతరంగం ఏమిటి అంటే, ఒకవేళ ఇతను ఏ 55కో వచ్చి ఆగితే ఏడీఎంకేతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, ఇతనే సీఎం. కానీ ప్రభుత్వం మా కంట్రోల్‌లో ఉంటుంది. అంటే ఆపరేషన్ డీఎంకే, ఆపరేషన్ తమిళనాడు, డీఎంకేని పక్కకు నెట్టి ఆ రాష్ట్రాన్ని తన కంట్రోల్‌లోకి తీసుకోవటం. ఆ కంట్రోల్‌లోకి తీసుకునేటువంటి ఒక పట్కారుగా విజయ్‌ని మార్చాలనుకున్నారు. అది మేబీ ఆవిడ చెప్పుండొచ్చు వచ్చి. ఆ తర్వాత ఆయన బీజేపీ పెద్దల్ని కలవడానికి ఎప్పుడూ ఉత్సాహం చూపించలేదు. కాన్షియస్‌గానే దూరంగా ఉంటూ వచ్చాడు. చివరికి మొన్న పిలుపొచ్చినప్పుడు కూడా అవాయిడ్ చేశాడు. రిజల్ట్స్ వచ్చాక మాట్లాడుకుందామని వినయంగానే చెప్పాడు. అంతే తప్ప ఘర్షణకు వెళ్ళటం అలాంటి పనులు చేయలే. చాలా తెలివిగానే ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు ప్రతిపాదిస్తున్నటువంటి ఏడీఎంకేతో కలవడానికి ఇతను సిద్ధంగా లేడు. ఏడీఎంకే నుంచి ఎవరైనా రిజైన్ చేసి బయటకొచ్చి తన పార్టీతో చేరితే తనకు అభ్యంతరం లేదు. ఆ మేరకు సూచనలు వెళ్ళిపోయినాయి. ఓకే. సో 35 మంది వచ్చేస్తారనేటువంటి ప్రచారం అయితే బలంగా జరుగుతోంది. కాంగ్రెస్ 5 వచ్చేసినాయి. ఇంకొక 2 పార్టీలు ఉన్నాయి అక్కడ, చిన్న పార్టీలు. సిపిఎం, సిపిఐలకు కూడా ఒక్కొక్క స్థానం చొప్పున 2, 3 ఉన్నాయి. సో అతను ఈజీగానే పూల్ చేయగలడు. ఇది పెద్ద విశేషం ఏం కాదు. కాకపోతే ఏడీఎంకే పార్టీగా ఏడీఎంకే మద్దతు తీసుకుంటే ప్రమాదం. ఓకే. ఎందుకంటే ఏడీఎంకేతో మద్దతు అంటే బీజేపీతో మద్దతు పెట్టుకున్నట్టే. వాళ్ళకొచ్చింది ఒక సీటు. కానీ వాళ్ళు ఆ స్టేట్‌ని గందరగోళపరుస్తున్నారు, కంట్రోల్ చేస్తున్నారు. ఏపీలో కూడా వాళ్ళకున్న ఓట్ పర్సెంటేజ్ తక్కువ. కానీ తెల్లారులేస్తే అక్కడ జరిగే ప్రతి రాజకీయాన్ని వాళ్ళే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, బీజేపీనే. ఏపీ వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. తమిళనాడును కూడా కంట్రోల్‌లో తీసుకోవాలనుకున్నారు. కర్ణాటక వాళ్ళ కంట్రోల్‌లో ఉంది. తెలంగాణ ఇంకో రకంగా వాళ్ళ కంట్రోల్‌లోనే ఉంది. వాళ్ళ కంట్రోల్ లేకుండా చెలరేగిపోతున్న రాష్ట్రాలు సౌత్‌లో 2, ఒకటి తమిళనాడు, 2 కేరళ. కేరళలో లెఫ్ట్ ఫ్రంట్‌ని తొలగించారు. యూడీఎఫ్‌ని అధికారంలోకి తీసుకురాగలిగారు. వీళ్ళ కృషి ఉంది దానిలో. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వంలో ఉన్నటువంటి యూడీఎఫ్‌ని ఎలా చెడగొట్టాలి అనేది ప్లాన్ చేస్తారు. వచ్చే ఎన్నికలకు వాళ్ళని పీకి వీళ్ళు స్వయంగా అక్కడ ఎమర్జ్ అవుతారు. ఇది స్కీమ్. అలాంటి స్కీమే తమిళనాడులో కూడా వేశారు. డీఎంకేని కొట్టేసి ఇతనికి ఒక 50, ఏడీఎంకేకి ఒక 60, 70 వస్తే ఈ మిక్స్ చేసి ఓ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తమ కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకున్నారు. ఇతనికేమో వాళ్ళు అనుకున్న స్థాయిని మించి 108 స్థానాలు వచ్చేసినాయి. ఇప్పుడు 10 ఎక్కడో చోట నుంచి ఓ 11 మందిని తెచ్చుకుంటే పని అయిపోతుంది అతనికి. తెచ్చుకున్న తర్వాత అతను అంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెటర్‌లో ఓ మాట క్లియర్‌గా ఉంది. మతోన్మాదులతో చేతులు కలపను అని అతనిచ్చిన భరోసా మేరకు మేము మద్దతు తెలియజేస్తున్నామని. అంటే బీజేపీతో కలవడు అనే విషయం స్పష్టమైపోయింది. బీజేపీతో కలవకపోతే ఏడీఎంకే మద్దతు తీసుకోడు అతను పార్టీగా. అందులో నుంచి చీలొచ్చేస్తే తన పార్టీలోకి ఎమర్జీ చేసుకుంటాడు. సో ఈ ప్రోగ్రామ్ జరుగుతోంది. అందుకని 2 వారాలు టైం అడిగాడు ఆయన గవర్నర్. ఓకే. రేపు ప్రమాణ స్వీకారం జరుగుతుంది. బల నిరూపణకి 2 వారాలు టైం అడిగాడు. ఈ 2 వారాల్లోపు ఆయన ఆల్రెడీ 5గురు వచ్చేసి ఉన్నారు అక్కడ. ఇంకొక 5గురు పెద్ద కష్టమేం కాదు. సిపిఐ, సిపిఎం వీళ్ళు ఆల్రెడీ ఉన్నారు. వాళ్ళు వచ్చేస్తారు, చేతులు ఎత్తుతారు, అయిపోతుంది కథ. సో విజయ్‌కి ఇప్పుడు ఇమ్మీడియట్ ప్రాబ్లమ్ ఏం లేదు. ఓకే. అంటే గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత కూడా పరిపాలనలో సక్సెస్‌గా కొనసాగుతుందంటారా? అంటే పరిపాలన సక్సెస్‌ఫుల్‌గా కొనసాగించలేడు అనటానికి ఉదాహరణలేమీ లేవు. ఓకే. ఆయన సినిమా నటుడు, సినిమాలు స్కీమ్ చేశాడు. కాబట్టి తనకి కొంత జ్ఞానం ఉంది. వాట్ ఈజ్ వాట్ అనే విషయం తనకు తెలుసు. అలాగే కొంతమంది నిపుణులు ఉన్నారు అతని వెనకాల. వాళ్ళ సహకారంతో ముందుకెళ్ళిపోతాడు అంతే. ఓకే. ఇప్పటివరకు స్ట్రాటజీ లైను ప్రాపర్‌గానే ఉంది అతనిది. ఇబ్బందికరమైన పరిస్థితులైతే లేడు. సో సక్సెస్‌ఫుల్‌గా ముందుకెళ్తాడనే అనుకుంటున్నాను. రైట్ సార్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.